ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాం. సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థము వలన యెహోవా అతని భూమిని దీవించును. పదలో ఉన్న వారిని కటాక్షము యేసేపు తల మీదకి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వారి నడినెత్తి మీదకి అది వచ్చును. మాట ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడాన్ని మహాకృపను వచ్చిన ఆయన నీ నామాన్ని స్తుతిస్తున్నాం. చిన్నమందిగా చేరి వాక్యాన్ని ధ్యానించబోతుండగా నా నోటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా కలుషమని యేసునామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ మాటలు మనము చాలాసార్లు వింటాము. మోషేకు వచ్చిన ఘనతను, ఆశీర్వాదాన్ని అదంతా కూడా ఆయన యోసేపుకి అప్లై చేస్తున్నట్టుగా, అంటే తనకు వచ్చిందంతా కూడా యోసేపుకే అని ఆయన ఫార్వర్డ్ చేస్తున్న విధానాన్ని మనము ఆ లేఖనాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. మోషే ఆఖరి లేదా ఆశీర్వాదాలని ప్రకటన చేస్తూ ఆశీర్వాదాలు యోసేపుకే అని ఆయన ఆరోపిస్తున్న విధానాన్ని మనము లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. యోసేపు జీవితంలో ప్రజలందరూ కూడా ఆయన్ని టార్గెట్ చేసి ఆయనకు వచ్చిన ఆ పేరుని, ఆయనకు వచ్చిన ఫేమ్ని అంతని కూడా పాడు చేసినట్టుగా యోసేపు యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. లేనిపోయిన నిందని ఆయన మీద వేసి ఆయన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు, ఆయన నిందించిన పరిస్థితులు, ఆయన్ని అవమానము కలిగించిన పరిస్థితులు యోసేపు యొక్క జీవితంలో మనము జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉంటాం. ఈ దినాన్ని ఈ మార్చిలో ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. అవమానము పొందిన ఆ యవనస్తులు ఎంతకాలము ఎట్లాగా వాటిని తట్టుకొని ఉండగలడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు తన క్యారెక్టర్ మీద, తన యొక్క జీవితం మీద వారు చేసిన ఆ నిందలు లేకపోతే ఆ మాటలను బట్టి ఆయన ఎంతో బాధపడుతూ జీవించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అలాగే మోషే గారి జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మోషే గురించిన ఆ మాటలు మనం చూస్తున్నప్పుడు 20 సంవత్సరాలు అవమానం పొందిన వ్యక్తిగా మోషే గారి జీవితాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అతను పారిపోయాడు కదా, ఆ ఒంటరి స్థితి జీవితాన్ని కలిగి ఉంటున్నట్టుగా మోషే గారి జీవితంలో కూడా ఆయన జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. కానీ ఆ నిందలు పాలయ్యి అలాగా తన యొక్క బ్రతుకుని ఒంటరిగా చేసుకుని ముందుకు వెళ్తుంటున్న ఆ సమయంలో దేవుడు చెప్తున్న మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది మోషే అని మోషేని పిలిచినప్పుడు ఆయన అంటా ఉంటాడు, మనం అర్థం చేసుకోవచ్చు, అయ్యా ఆ పేరు పెట్టి పిలవక ఆ పేరు పిలిస్తే పిలిచేవాడని లేకపోతే నిందల పాలైన వాడని అది నాకు గుర్తుకొస్తూ ఉంటాయి అని ఆయన బాధపడిన విధానాన్ని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. అప్పుడు దేవుడైన యెహోవా మాట్లాడుతుంది ఏంటి అని అంటే, నేను ఉన్నవాడును అనువాడును, అయ్యే నీ ఇక భవిష్యత్తుకి నీ పేరుని, నీ కొట్టున్న నిందని వాటిని నేను దూరపరిచి మళ్ళా నిన్ను ఆశీర్వదించడానికి, మళ్ళా కొత్త పేరుని, కొత్త ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడం కొరకే నేను నీతో మాట్లాడుతున్నాననే విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. విధానాన్ని ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకొచ్చినప్పుడు పదలో ఉంటున్న వానికి కటాక్షము అనే మాటలు ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. పదలో ఉంటున్న వానికి ఏంటంటే కటాక్షము అనే మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. విధాన్ని మనము గమనించగలిగినట్లయితే, జ్ఞాపకం చేసుకుంటే పదలో ఉంటున్న వారికి కటాక్షము దేవుని దర్శనాన్ని సాదృశ్యంగా మనం అక్కడ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యొక్క దర్శనాన్ని బట్టి ఆ పదలో ఉంటున్న వాడికి ఎట్లాంటి కటాక్షము కలిగింది అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన అంటా ఉంటున్నాడు, నా జీవితాన్ని మార్చిన దేవుడు యోసేపు జీవితాన్ని అట్లాగే మార్చగలుగుతాడు అనే ఆ మాటను బట్టి ఆయన మోషే గారు అక్కడ ఆయనకి కలిగి ఉంటున్న ఆశీర్వాదాలన్నీ ఎవరికి ఫార్వర్డ్ చేస్తున్నారు? యోసేపుకు ఫార్వర్డ్ చేస్తా ఉన్నారు. పదలో ఉంటున్న వారికి కటాక్షము అని చెప్తూ వెళ్ళి యోసేపుకి అప్లై చేస్తున్నట్టుగా ఆ మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది దాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు పడిన నిందలు వాటిలో 10% మనం పడినా మనం ఏమవుతాం?
ఏమాత్రం కూడా జీవించడానికి మనము ఇష్టపడము. నిందలు పాలవడానికి ఎవరు కూడా ఇష్టపడరు కదా. చేయని తప్పును చేశారని చెప్తున్నప్పుడు కూడా వినడానికి బ్రతకడానికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండని జీవితాలు. కానీ యోసేపు అన్ని శ్రమలు ఇబ్బందులు ఆయన పడుతూ బ్రతికే ఉన్నాడు తప్ప ఎందుకు ఈ జీవితము, ఎందుకు ఈ బ్రతుకు అని ఆయన ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన్ని మనం కూడా నిందించబడుతుంటున్న సమయంలో ధైర్యంగానే ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుడి మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి, కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. దినాన్ని దేవుడి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఒక అనేకమైన నిందలు యోసేపు జీవితంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండొచ్చు. ఆయన అంటూ ఉంటున్నాడు, మోషే అంటున్నాడు, పొదలో ఉంటున్న వారికి కటాక్షము, పొదలో ఉంటున్న వారికి కటాక్షము. అయ్యా, నిందలు పాలైన వారికి దేవుడి యొక్క కటాక్షము ఖచ్చితంగా ఉంటుంది అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత మనము లేఖనాలను బట్టి మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆదికాండ గ్రంథము 41వ అధ్యాయము 38వ వచనాన్ని చూస్తే అక్కడ మాటని అక్కడ దేవుడు పలికిస్తుందాన్ని మనం చూస్తూ ఉంటాం. 41వ అధ్యాయము 38వ వచనం, అతడు తన సేవకులను చూచి ఇతరు వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని నేను కదా. రాజు చెప్తున్న మాటలు ఏంటంటే, అయ్యా ఇట్లాంటి వ్యక్తిని మనం ఎక్కడైనా కనుగొనగలమా అంటే, ఇలాగా దేవుని ఆత్మచేత నింపబడిన వాడిని మళ్ళా మనము చూడలేము, మనము తెలుసుకోలేము, కనుగొనలేము అనే ప్రత్యేకమైన మాటని రాజే చెప్తున్న విధానాన్ని మనము లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. యోసేపుని చూస్తున్న దేవుడు లేదా యోసేపు కొంటున్న ఆశీర్వాదాన్ని, ఆ గొప్ప జ్ఞానాన్ని తెలుసుకున్న రాజు అక్కడ ఉంటున్న ప్రజలకి వారికి చెప్తున్న మాట కదా. అక్కడున్న సేవకులను ఇతన్ని చెప్తున్నాడు, దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనం మళ్ళా కనుగొనగలుగుతామా, ఇట్లాంటి వాడిని మళ్ళా మనము చూడగలమా, వినగలమా, ఎట్లాంటి వాడిని మనం చూడగలమా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకనే ఆ విషయాలు తెలిసిన మోషే ముందుగానే ఆ మాటని జ్ఞాపకం చేసినట్టుగా లేఖనాలు బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. పొదలో ఉంటున్న వారికి కటాక్షము, యోసేపు తన మీదకి వచ్చును, తన సహోదరుల మీద కదా ఆయన ప్రత్యేకమైన వాడిగా ఉంటాడు అనే యొక్క శ్రేష్టమైన మాటని అక్కడ మోషే ముందుగానే పలకడాన్ని మనము ఆ ద్వితీయోపదేశ కాండంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఏదైనాన్ని కదా ఎదురు చూడాలి. దేవుడు నిన్ను హెచ్చించే వరకు, దేవుడు మనల్ని హెచ్చించే వరకు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఎదురు చూసేవారుగా ఉండాలి అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎంతగా కదా నీవు కృంగదీయబడినప్పటికీ దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయము మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనకి గుర్తుకొచ్చే వ్యక్తి యోబు. యోబు గారి జీవితాన్ని కనుక మనము గమనించగలిగినట్లయితే ఎన్నో మాటలు పడ్డాడు, ఎన్నో అవమానాలు, ఎంతగానో నిందలు పాలైన వాడిగా యోబు గారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన సొంత స్నేహితులే తన్ని నిందించి అవమానపరిచిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, స్నేహితులు ఉన్నారు, వారు ఉన్నారు కాబట్టి మాకేమీ లోటు లేదు అనే ఆలోచన కలిగి ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు యోబు గారి జీవితాన్ని బట్టి వారి స్నేహితులే ఎక్కువగా ఆయన్ని అవమానపరిచిన వారిగా ఉన్నట్టుగా లేఖనాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. తన సొంత భార్య కూడా సలహా ఇచ్చింది, దేవుడిని నిందించి చచ్చిపోవచ్చు కదా అని చెప్పి ఆగిపోయింది. కానీ తన స్నేహితులు రోజు వచ్చి ఆయన ఏదో మోటివేట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ, అంటే తాను ఏదో బలపరుస్తున్నట్టుగా, నిందలు పాలవకుండా ఆయన్ని బలపరుస్తున్నట్టుగా, ప్రోత్సహిస్తున్నట్టుగా, ధైర్యపరుస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టింది ఎవరయ్యా అంటే యోబు యొక్క స్నేహితులు యోబుని ఎక్కువగా అవమానపరిచారు, నిందించారు, బాధ పెట్టారు అనే విషయాన్ని లేఖనాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తే చక్కటి మాట మనం చూస్తూ ఉంటాం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను, ప్రళయం వచ్చినను
కదా. ప్రళయం వచ్చినప్పుడు నువ్వు దానికి భయపడవు. ఎన్ని చెప్తా ఉన్నారో కదా, ఎవరు? యోబు యొక్క స్నేహితులే కదా. యోబు యొక్క స్నేహితులే ఆ మాటలన్నీ చెప్తున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి అప్పగించి దాన్ని వెనకాల ఉంటుంటా ఎంతో ఆశీర్వాదాన్ని మనము జాగ్రత్తగా గమనించాలనే మాట ఈ దినాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం కదా. నోటి మాటలు ఎప్పుడూ కూడా నొప్పిగా ఉంటాయి అనే ఉద్దేశాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. కత్తితో పొడిసేశారు అనుకోండి, ఇంకో దేనితోటైనా గాయం పెట్టారనుకోండి, కొన్ని రోజులు తగ్గిపోతుంది. కానీ ఇది కనిపించిన గాయం ఏది? నోటి మాటలు. అందుకని ఎవరితోటైనా మనం మాట్లాడేటప్పుడు ఏం చేయాలట? చాలా జాగ్రత్తగా మనము మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మనము మాట్లాడాలి కదా. ఆ నోటి నుండి వచ్చే ఆ మాటలు చాలా ప్రమాదకరమైనవి అనే విషయాన్ని కూడా చాలాసార్లు మేము జ్ఞాపకం చేశాం కదా. అందుకనే మా కదా నాలుగుకి ఏం పెట్టాడు దేవుడు? ఇంకా మా నాలుగుని అస్తమానం మనం ఏం చేస్తూ ఉంటాం? తడుపుతూ ఉంటారు. లోపల డ్యామాన్ని అర్థం చేసుకో. చాలాసార్లు చెప్పారు కదా. పళ్ళు ఎన్ని పళ్ళు అమ్మా? 36, 32 ఎన్నో కొనులే కదా. ఆ పళ్ళ మధ్యలో ఏం పెట్టాడు? నాలుగుని పెట్టాడు. ఆ వాటి మధ్యలో ఏం పెట్టాడు? లాలాజలాన్ని పెట్టాడు. ఎందుకంటే ఆ నాలుగుకి ఎప్పుడు చల్లబడతా ఉండాలి. చల్లబడలేదు అనుకోండి ఏమవుతుంది? అవతల అయిపోయినట్టే. అవతల వ్యక్తులు ఎవరైనా కూడా అయిపోయినట్టు. అందుకే ఈ డ్యామ్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? 32, 36 పళ్ళు ఏదో చెప్పారుగా, అవి ఏం చేస్తుంటాయి? అవి కనుక ఓపెన్ అయినాయి అనుకోండి, నోరు ఏమవుతూ ఉంటుంది? నాలుక చల్లబడదు కనుక అది వాగుతూనే ఉంటుంది. ఆ వాగినప్పుడు ఏ మాటలు వస్తాయో తెలియదు. అందుకే అక్కడ అంటా ఉంటున్నారు, నోటి మాటల చేత కలుగునప్పు చాలా భయంకరంగా ఉంటుంది కదా. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యోబు యొక్క స్నేహితులు కూడా అట్టి రీతిగానే వారు చేస్తున్న ఆ మాటలు యుద్ధాన్ని బట్టి యోబు ఎంతగానో ఇబ్బంది పడిన విధానాన్ని లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోబుని గాయపరిచింది ఎవరయ్యా అని అంటే కదా, ఇట్లాంటి సలహాలు ఇస్తూ ఉంటున్న స్నేహితులే అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. ఎలీఫజు చాలా చక్కగా మాటలు చెప్తున్నట్టుగానే ఉంటున్నాడు, కానీ ఎంతగానో యోబుని ఇబ్బంది పెట్టినట్టుగా, గాయపరిచినట్టుగా వారి యొక్క మాటలను బట్టి, లేఖనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. యోబు ఏమైనా తప్పు చేశాడా అని అంటే దేవుడే గొప్ప సర్టిఫికేట్ ఇచ్చాడు. దేవుడే గొప్ప సర్టిఫికేట్ ఇచ్చాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో యోబు గ్రంథాన్ని చూస్తే, యూదయదేశమందు యోబు అని ఒకడు మనుష్యుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు కదా. అంటే యోబు స్నేహితులు కూడా అదే ఊరుగా, మరి వాళ్ళ గురించి ఎందుకు రాయలేదు? వాళ్ళకంటే ఎవరు బెస్ట్ అంట అంటే ఆ ఊరు అంతట్లో, దేశం అంతట్లో ఆయనకి ఎవరు కనిపించాడు? యోబు ఒక్కడే కనిపించాడు. కానీ స్నేహితులు వచ్చి యోబుతో ఎట్లాంటి మాటలు మాట్లాడారు మనందరికీ తెలుసు. అంటే దినాన్ని దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 17వ వచనం చూడండి, అదే అధ్యాయంలో 5వ అధ్యాయము యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షను తృణీకరింపడు కదా. దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. దేవుని చేత గద్దించేవాడు ఆ గద్దింపుని నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చిందని అంగీకరిస్తున్న వాడు దాన్ని ఏం చేయడట? తృణీకరింపడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ అంటున్న మాటలు మనం చూస్తున్నప్పుడు ఆ బిడ్డలు పాపం చేస్తారేమో అని ముందుగానే యోబు ఏం చేశాడట? ప్రతిదినము కూడా బలి అర్పించేవాడిగా ఉన్నట్టుగా మనము లేఖనాలు బట్టి యోబు గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ఆరాధించడము కదా ఆయన చేసేది తప్ప. ప్రతిదినము కూడా దేవుణ్ణి ఏం చేసేవాడు? ఆరాధించేవాడు. ముందుగానే వాళ్ళ పిల్లల ద్వారా కానీ, కుటుంబం ద్వారా కానీ ఏమన్నా నష్టము, దేవునికి అపకీర్తి లేక పాపము జరుగుతుందేమో అని ప్రతిదినము కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ వాళ్ళ బిడ్డల నిమిత్తం ఏం చేసేవాడు? బలి అర్పణలు అది దేవునికి ఆరాధన చేసే జీవితాన్ని యోబు గారు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యథార్థమైన జీవితము అయినా చేయడం తప్ప అనంటే యథార్థమైన జీవితము కలిగి ఉండడం తప్ప అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాదు కదా, మరి దేవుడే సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మరి ఎందుకు ఈ మాటలు తనకు స్నేహితులు అన్నారు అనే విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గారి యొక్క జీవితాన్ని దేవుడికి అప్పగించుకున్నారు కదా. దేవుడు
దేవునికి యోబు గారు ఏం చేసుకున్నాడు, ఆయన జీవితాన్ని అప్పగించుకున్నట్టుగా ఆయన జీవితాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ దినాన్ని దేవుడు మనతోటి ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు కదా. దేవుణ్ణి ఆరాధించడము కదా, దేవుణ్ణి యథార్థంగా సేవించడము ఆయన తప్పులా అని అంటే, అక్కడ ఉంటున్న స్నేహితులు చెప్తున్న మాటలు బట్టి మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వారు అలాగే చెప్తున్నారు కదా, అదే భూతము, అదే ఏదో భవిష్యత్తులో నువ్వు తెలియకుండా తెలిసో తెలియకుండా ఏదో తప్పులు చేసేసి ఉంటావు, అందుకే ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి, అందుకే ఇలాగ నీ జీవితం ఇలా అయిపోయింది అనే వారు చెప్తున్న మాటలు యోబుని ఎంతగానో గాయపరుస్తూ ఉంటున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంచుతాము. 6, 7, 8 అధ్యాయాలు అంతా కూడా ఓర్పుతో ఆ యోబు గారు ఆయన ఓర్చుకుంటున్న విధానాన్ని 5, 6, 7, 8 వచ్చిన అధ్యాయాలన్నీ కూడా ఆయన ఓర్చుకుంటూ ముందుకు సాగుతుంటున్న విధానాన్ని, ఆ స్నేహితులు అనేకమైన మాటలు అంటుంటున్న ఆ మాటలన్నీ కూడా ఆ అధ్యాయాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం చివరికి వస్తే ఆ 7వ వచనంలో అంటూ ఉంటారు, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. దేవుడు ఏం చెప్తున్నారు? అప్పుడు వారికి ఎలీఫజు ఏమనుకుని ఉంటాడు, నేను కాబట్టి అయ్యా ఈ 42వ అధ్యాయం వచ్చే వరకు కూడా యోబు బలంగా ఉండడానికి, దీవెన పొందుకోవడానికి, ఓర్చుకోవడానికి, సహనం కలిగి ఉండడానికి కారణం ఎవరు? మేమే అని చెప్పుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నారు, అయ్యా ఈ 2 మాటలు మాట్లాడారు కానీ ఒక్కటి కూడా ఏంటంట మంచిగా మాట్లాడింది ఏది లేదు, నా కోపం తెప్పిస్తున్నారు అంటే. ఇల్లు స్నేహితులుగా వెళ్ళి వాళ్ళు ఏం చేయాలి? ఓదార్చాలి, బలపరచాలి. వాళ్ళు అనుకుంటున్నారు మేము ఓదార్చేస్తున్నాము, మేము బలపరిచేస్తున్నాము. ఎలీఫజు అనుకుంటాడు, నేను కాబట్టి నా స్నేహితులు ప్రతిరోజు నిన్ను మాట్లాడేసి ప్రతిరోజు నేను వాడిని బలపరిచేస్తున్నాను అని అనుకున్నాడు. దేవుడు మాట్లాడితే ఏమని చెప్తున్నారు? మళ్ళా మాటలు చదువుదామా? ఎలీఫజుతో ఇలాగూ సెలవించును, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది ఏం చేయలేదంట, పలకలేదు. యుక్తమైన మాటలు మీరు పలకలేదు. అలా ఆవిడ చెప్పింది ఏమని, అయ్యా దేవుడు చూసి చచ్చిపోవచ్చు కదా, ఎందుకు వచ్చింది బతుకు అని అన్నారు. ఇక నీళ్ళేమంటున్నారు? చచ్చిపోని అన్నారా? అనలేదు. కానీ మాటలతో ఏం చేస్తున్నారు? ప్రతిరోజు చంపుతూనే ఉన్నారు. దేవుడి సాక్ష్యం చెప్తా ఉన్నాడు, అయ్యా యోబు లాంటి యథార్థవంతుడు, నమ్మకమైన వాడు కదా, ఆత్మీయుడు ఎవడు నాకు కనిపించలేదు అని ఆయనే ముందు స్టేట్మెంట్ చేస్తే, వీళ్ళు వచ్చి ప్రతిదినము యోబుతో ఏమనేవారు, నువ్వు ఎక్కడో ఏదో తప్పు చేసి ఉంటావు, తెలిసి తెలియకుండా ఏదో పొరపాటు జరిగిపోయి ఉంటుంది, లేకపోతే నీ జీవితం ఎలా ఎందుకు అవుతుంది, పైన పర్లేదులే, అలా కాదులే అని యోబుని ఏదో బలపరుస్తున్నట్టుగా వారు ఎన్నో మాటలు చెప్పారు అన్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు అంటున్నారు, ఒక్కటి కూడా యుక్తమైంది మీరు మాట్లాడలేదయ్యా. మీరు పలికిని ఏవి కూడా యోబుకి ధైర్యాన్ని ఇవ్వలేదు, ఓదార్పుని ఇవ్వలేదు, అది విశ్వాసాన్ని కలిగించలేదు. అంటే దేవుడే చెప్తా ఉంటాడు, మీరు ఆ మాటలన్నీ పలకడాన్ని బట్టి నాకే కోపం వచ్చింది. యోబు ఎట్లా తట్టుకొని ఉంటాడు? వీళ్ళు అనుకుంటున్నారు రోజు వెళ్ళి వాడిని ఓదార్చేస్తున్నాము, బలపరిచేస్తున్నాము అనుకుంటున్నారు. కానీ ఆ సూటిపోటి మాటలే యోబుని బాగా ఎక్కువగా కృంగదీసింది. ఇంకా మనం చెప్పుకోవచ్చు, మావిడ ఒకసారి చెప్పి చచ్చిపోయింది, మీరు రోజు వచ్చి ఆ గాయాన్ని ఏం చేస్తున్నారు? రేపుతా ఉన్నారు. ఇంకా అనుకోవచ్చు, నేను ఆ సెల్ఫీలతో గోపుకోవడమే ఇంకా ఈజీగా ఉంది, కానీ మీరు చెప్పే మాటలు బట్టి నాకు ఎట్లా ఉన్నాయి, లాభంగా ఉంది అని చెప్పుకోలేకపోయాడు. ఎన్ని ఎవరు చూస్తున్నారు? చూచున్న దేవుడు చూచి యోబుతో మాట్లాడిన తర్వాత ఎలీఫజు కూడా పిలిచి ఒక క్లాస్ పీకుతా ఉన్నాడు. అయ్యా ఎలీఫజు, ఏదో సూపర్ అనుకుంటున్నావు, ఏదో మాట్లాడేశాను, ఓదార్చేశాను, బలపరిచేశాను అనుకుంటున్నావు, కానీ చేసావు ఇదిగో ఇంత కోపాన్ని నువ్వు నాకు అది తీసుకొచ్చిన విధానాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఎందో వచ్చినాన్ని మనం చూస్తే ఆయన అంటారు, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబుని వద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు
మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకుండానట్లు నేను అతన్ని మాత్రము అంగీకరించదును. ఏలయనగా ఆ సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. ఇది దాని మాట మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా నేను నిందిస్తున్నారు, అవమానపరుచారు, ఇలాంటి పరిస్థితులు నీవు ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు యోబు స్నేహితుల్లాగా, ఎలీఫజు తక్కిన వాళ్ళలాగా వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అనుకోండి, దేవుడు ఖచ్చితంగా కలుగు చేసుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా కలుగు చేసుకుంటాడు. ఈ దినాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నిందల పాలయ్యావా, ఓర్చుకొని నువ్వు ధైర్యంగా నువ్వు ముందుకు సాగు. ఖచ్చితంగా ఒక దినాన్ని నేను ఏం చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఎట్లా ఆశీర్వదిస్తాను? ఎవరెవరైతే నిన్ను నిందించారో, ఎవరెవరైతే నిన్ను అన్నారో, ఎవరెవరైతే నిన్ను కదా అవమానపరుస్తూ ఉన్నారో వాళ్ళందరి నిమిత్తము ఎవరు ప్రార్థన చేయాలంట? నువ్వే ప్రార్థన చేయాలి. నిన్ను ఎవరెవరైతే తిట్టేశారో, నిన్ను ఎవరెవరైతే అవమానపరిచారో, నిన్ను ఎవరెవరైతే కదా నిన్ను కృంగదీస్తూ ఉన్నారో వాళ్ళందరికీ క్షమాపణ దొరకాలి అంటే ఎవరు ప్రార్థన చేయాలంట? యోబు అదే చెప్తున్నాను. ఎలీఫజు, నీ మీద ఇద్దరు స్నేహితుల మీద నాకు చాలా కోపం వచ్చింది అబ్బాయి. ఆ కోపం తగ్గాలి అని అంటే నువ్వేం చేయాలి? ఎంతో వచ్చిన అందుకే చదివించాను మీకు. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని కదా అవన్నీ తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మీరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ప్రార్థన చేయించుకొని అక్కడ బలి అర్పించేది నాకు కోపం తగ్గిపోద్దని అనట్లా. ఎవరి దగ్గరికి వెళ్ళమన్నారు? మనకు కూడా అంతే కదా. ఎవరిదైనా కొద్ది ఛాన్స్ దొరికింది అనుకోండి, కొద్ది ఛాన్స్ దొరికింది, అది ఉండకూడదు, తట్టుకోవాలి. అలా కాదు, ఇలా కాదు, కబుర్లు ఎందుకు చెప్తాము? చెప్పి అవన్నీ మనం ఏమనుకుంటాము? మనం బలపరిచేస్తున్నాము, వాళ్ళని ఏం చేసేస్తున్నాము, ధైర్యపరిచేస్తున్నాము అని అనుకుంటూ ఏం చేస్తూ ఉంటాం? మనుషులు కనుక ఆ గాయాన్ని చెప్పండి రేపుతూ ఉంటాం, గాయాన్ని రేపుతూ ఉంటాం. యోబుకి తన స్నేహితులు చేసింది కూడా అదే. ఎలీఫజు తన ఇద్దరు స్నేహితులు కలిసి యోబుకి చేసింది అదే. అందుకే దేవుడికి కోపం వచ్చింది. ఆయన అంటున్నారు, ఇదిగో మీ కోపం తగ్గాలంటే నేను చెప్పినట్టుగా పలానా పశువులు అవి తీసుకొని యోబు దగ్గరికి వెళ్ళండి, యోబు ప్రార్థన చేస్తాడు, అప్పుడు వాటిని దహించండి. యోబు చేసిన ప్రార్థన బట్టే నేను మిమ్మల్ని ఏం చేస్తాను? క్షమిస్తాను. యోబుని గాయపరిచింది ఎవరు? స్నేహితులే. స్నేహితుల మీద ఎవరి కోపం వచ్చింది? ఇప్పుడు దేవునికి వచ్చింది. ఆ కోపం తగ్గాలంటే వీళ్ళు వెళ్ళి ప్రభా మమ్మల్ని క్షమించండి అంటే దేవుడు ఏంటట? అదే కదా చెప్తున్నాడు ఆయన. చివరి మాటలో ఆయన అదేనా అంటున్నారు, నేను మిమ్మల్ని గూర్చి, మీరు నన్ను గూర్చి యుక్తమైన మాటలు, హిందూ వచనంలో చివరి మాటలు మనం గమనిస్తే కాదు, ఈ వివేకమును బట్టి కదా నేను అతను మాత్రమే అంగీకరిస్తానంటే అతను ప్రార్థన చేస్తేనే నేను ఏం చేస్తాను? మిమ్మల్ని అంగీకరిస్తాను. ఏదైనా మీరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరన్నా మిమ్మల్ని నిందిస్తున్నారా, ఎవరైనా మిమ్మల్ని అవమానపరుస్తున్నారా, ఎవరైనా మిమ్మల్ని హేళనగా చూస్తున్నారా, వాళ్ళకి క్షమాపణ రావాలి అని అంటే ఎవరు ప్రార్థన చేయాలి? వాళ్ళు చేసుకోవాలన్నమాకండి. మీరు చేస్తేనే వాళ్ళకి క్షమాపణ వస్తుంది. అర్థమవుతుందా? ఈ దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో జ్ఞాపకం చేసుకో. నువ్వు అవమానపరచబడ్డావు, నిందించబడ్డావు, ఓకే, మంచిదే, అది దేవుడు అనుమతించాడు కనుక నీ జీవితంలోకి వచ్చింది. మరి పక్కన వాళ్ళు ఎవరు దాన్ని చూసి నిన్ను అటకారించడానికి, పక్కన వాళ్ళు ఎవరు నిన్ను చూసి అవమానపరిచి ఇంకా నిన్ను కృంగదీయడానికి అలా ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ నిమిత్తము కదా, వాళ్ళ పక్షాన్ని, వాళ్ళ మీద దేవుడికి ఏమొస్తుందా? కోపం వస్తుంది. వాళ్ళకి దేవుడు ఉగ్రత వాళ్ళ మీద చూపించకుండా ఉండాలి అంటే ఏం చేయాలంట? వాళ్ళు నీ దగ్గరికే రావాలి. వాళ్ళు నీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నీవు వాళ్ళకు నిమిత్తము దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వే వాళ్ళ కొరకు ఏం చేయాలి? ప్రభువా ఎలీఫజుని క్షమించు, ఇదిగో నా ఇద్దరు స్నేహితులు కూడా క్షమించు అని యోబు అంటేనే ఆ ముగ్గురికి ఏమవుతుందట? ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది. ఈ దినాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అటు దినాల నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడా? ఆయనే నిన్ను ఎన్నుకున్నాడు, ఆయనే నిన్ను కోరుకున్నాడు కదా, ఆయనే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అలా చేసుకున్న దేవుడు నీ జీవితంలో కొన్ని నిందలు, అవమానాలు, ఇబ్బందులు కూడా ఏం చేశాడు? అనుమతించాడు. అవి చూసి నీ పక్కన వాళ్ళు సంకలు గుద్దుకుంటే నేను మౌనంగా ఉండే దేవుడు కాదు.
అర్థమవుతుందా? వాళ్ళు క్షమించబడాలి అని అంటే ఎవరు ప్రార్థన చేయాలంట? నువ్వే ప్రార్థన చేయాలి. అంటే నీకు ఎంత ఘనతనిచ్చాడు దేవుడు, ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు, నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి పరిస్థితి మనకు వచ్చింది అనుకోండి, వాళ్ళు మన దగ్గరికి వచ్చారనుకోండి, మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా నువ్వు ఉన్నావయ్యా, ఇన్ని రోజులు నేను చూస్తున్నా ఇలాంటి రోజు ఒకటి రావాలని. ఈ అరువులు ప్రతిరోజు వచ్చి ఎన్నెన్నో అంటున్నా ఉన్నారు కదా, నేను ఓర్చుకోలేకపోతున్నాను. కానీ ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు ఉన్నావు, నాకు ఒక రోజు వస్తుంది అని అనుకుంటూ ఉన్నాను. వచ్చిన వాళ్ళే నా కాళ్ళ దగ్గరికి వచ్చి, చూసావా నువ్వే చెప్పావు వాళ్ళకి నా దగ్గరికి వెళ్ళమని, నువ్వు ఉన్నావు అని ఎంత పోజు కొడతామో మనం. 9వ వచనం చూడండి, అక్కడ 42లో. యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లుగా వారు చేసిన దాన్ని బట్టి యోగుని ఏం చేశారట? అంగీకరించారు. అంటే వాళ్ళ ఎన్ని తీసుకొచ్చి యోగు దగ్గరకు వచ్చాయా నువ్వు ప్రార్థన చేయి అని అంటున్నప్పుడు అవన్నీ దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు కూడా చేసినందుకు వీళ్ళు బట్టి యోగుని దేవుడు ఏం చేశారట? అంగీకరించారు అనే విధానాన్ని ఆ లేఖనాలను బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. 10వ వచనం చూడండి. మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు క్షేమస్థితిని మరలా అతనికి దయచేసును, మరియు యోగు పూర్వము కలిగిన దానికంటే 2 అధికమైన కదా. ఇక 2 ఆశీర్వాదం రావాలి అని అంటే ఏం చేయాలంట? ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే అవమానపరుస్తున్నారో, ఎవరైతే నిందిస్తున్నారో, ఎవరికైతే నీ మీద ఎక్కువ కోపం ఉందో వాళ్ళ కొరకు నువ్వేం చేయాలట? వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించని అనక్కర్లేదు, వాళ్ళ కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేస్తే నువ్వు పోగొట్టుకున్న దానికి ఎంత పొందుకుంటావట? 2 ఆశీర్వాదాలు పొందుకుంటావట. వాళ్ళు చూసి అనుకుంటారు, ఇంకెలా బతుకు ఇంకా బాగుపడరు, ఇంకా అయిపోయింది, ఇంకా అట్లా ఉండేవాళ్ళు ఇట్లా పడిపోయారు అని చెప్పి నిందిస్తూ అవమానపరుస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు సంతోషిస్తూ ఉంటే వాళ్ళని బయట నువ్వు దేవునికి ఏం చేయాలంట? నాకు ఒక రోజు నేను చెప్తాను సంగతి, ప్రభావాలు ఏం చేయి? క్షమించు, వారిని క్షమించు నాయన, వారికి మంచి ఇక్కడ జ్ఞానము దయచేయను ఆయన అని ప్రార్థన చేస్తే నీకేమొస్తుందంట? 2 ఆశీర్వాదాలు వస్తాయి. 2 ఆశీర్వాదాలు వస్తాయి. ఈ దినాన్ని అది తెలియక మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రభా వారికి కూడా బుద్ధి రావాలి నాయన, దానికి కూడా బుద్ధి రావాలి నాయన, వాళ్ళు కూడా ఇట్లాంటి అవమానాలు పడాలి, వాళ్ళు ఇట్లాంటి జీవితం కలిగి ఉండాలి, వాళ్ళు కూడా ఇలా ఉంటేనే వాళ్ళకి నేను ఎంత బాధపడుతున్నానో, నా దెబ్బ ఏంటో కదా మనం అంటూ ఉంటాం కదా, దెబ్బ తగిలినోడికే నొప్పి ఏంటో, బాధ ఏంటో, పోటీ ఏంటో తెలుస్తుంది. కనుక ఆడికి కూడా ఏమవ్వాలి అంటామో అనమా. అని క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్న వారిగా, క్రీస్తుని అంగీకరించిన వారిగా మనం ఏం చేయాలట? ఈ శత్రువులు సైతం కూడా నువ్వేం చేయాలి? క్షమించాలి. అది నీ మీద తప్పు మాట పలుకుతున్న వారి నిమిత్తం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఏమిస్తాడట? 2 ఆశీర్వాదాలు ఇస్తాడట. ఏదైనా నువ్వు నిద్రలో పాలయ్యావా, అవమానం పాలయ్యావా, అది దేవుడు అనుమతించాడా, లేకపోతే నీ సొంతంగా నువ్వు చేసుకున్నావా? అయిన తర్వాత దెబ్బ తగిలిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ పశ్చాత్తాపం అనేది వస్తుంది. అది వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు నేను అవమానించిన వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వాళ్ళ నిమిత్తం ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. చేసినప్పుడు ఏమొస్తుందట నీకు? 2 ఆశీర్వాదాలు వస్తుంది. 2 ఆశీర్వాదం వస్తుంది. మనం అంటూ ఉంటాము, చెప్పడానికి వినడానికి బాగానే ఉంటాయి కానండి, వాళ్ళు మమ్మల్ని ఎంత అవమానపరిచారో తెలుసా, ఎంత నిందించారో తెలుసా. ఒక వ్యక్తి అట ఏదో చేసిన పొరపాటును బట్టి ఆ నింద ఏదో వస్తుంది అని చెప్పి కంగారు పడి ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు. ఆ సేవకుడు వెళ్ళి ఇంటి వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్నారట, ఏదో జరిగిపోతుందేమో, అది ఏదో బయటకు వచ్చేస్తుందేమో, అది తప్పు అని తెలిసిపోతుందేమో అని కంగారు పడి అన్న సూసైడ్ చేసుకున్నాడండి. ఇంతకీ అది ఎవరికీ తెలియలేదు, అసలు అది తప్పే కాదు, ఎవరు దాన్ని తప్పుగా కూడా అనుకోలేదు. కానీ వీడు ఏం చేశాడట? కంగారు పడి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. దినాన్ని అవమానాలు, నిందులు వచ్చేటప్పుడు మనం మొట్టమొదటిగా వచ్చే గొప్ప ఉచితమైన ఆలోచన ఏంది చెప్పండి? బతకాలనిపిస్తుందా, చచ్చిపోవాలనిపిస్తుందా? కానీ యోబు వాళ్ళందరూ ఉండి అనేకమైన మాటలు అంటున్నప్పటికీ కూడా, కత్తిపోటి మాటలు విన్నప్పటికీ కూడా బ్రతిగా ఉన్నాడు. ఎందుకు?
నా దేవుడు సజీవుడు, ఖచ్చితంగా నన్ను ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. యోబు చెప్పిన మాటలే కదా, ఇదిగో నేను అగ్నిలో ఉన్నాను, సువర్ణం వలె కాల్చబడ్డాను.